గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు వై డ్రీమ్. లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఈరోజు ఒక ఇది కూడా ఒక అమానుషకరమైనటువంటి వార్త ఈరోజు అన్ని పేపర్లో కూడా వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి తన తోటి ముగ్గురు విద్యార్థినులతో అత్యాచారం చేశాడు. వాళ్ళ ఫోన్లో ఫోటోలు వీడియోలన్నీ దాచుకుని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి ఒక విద్యార్థినికి గర్భం వస్తే కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి గర్భ విచ్ఛితి చేశారంట, అబార్షన్ చేయించారంట. చాలా అసలు అంటే ఈ వార్త వింటుంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇంత దారుణంగా బిహేవ్ చేశాడా అనిపిస్తోంది. ఈ వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించింది మేడం? ఇలాంటివి విన్నప్పుడు మనకి ప్రతిసారి మన ఆశ్చర్యంలో మునిగిపోతూనే ఉంటాం. అసలు వాడి వయసు ఏంటి, వాడి ఆలోచన చెప్తున్నాను కదా. ఇప్పుడు మన ఇంట్లోనే మన చుట్టుపక్కలే క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళ మైండ్లు అసలు ఒక క్రిమినల్ మైండ్స్ గా ఉంటున్నారు అనమాట. ఎప్పుడు ఎవరిని ముంచేద్దామా, ఎవరిని మోసం చేసి డబ్బు మనం తీసుకుందామా, ఎవరికి తెలియకుండా మనం మూసేద్దామా చేసిన నేరాన్ని, ఇలాంటి ఆలోచనలతోటే ఉంటున్నారు. ఎవరిని మనం అంచనా కట్టలేకపోతున్నాం. ఇప్పుడు వాడు వయసు ఎంత మేడం? 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అంతే. ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి మహా అయితే 17 ఉంటాయి, 16 17 ఉంటాయి. ఆ వయసుకి వాడి శరీరంలో అన్ని కోరికలు ఏమిటి, ఆ క్రిమినల్ మైండ్ ఏమిటి అని అంటే ఈజ్ ఈక్వల్ టు సోషల్ మీడియా ఎఫెక్ట్. ఇప్పుడు వాడు చేసిన పని కూడా అదే. మీరు గనక నాకు ఇవన్నీ బయట చెప్పారంటే మీ వీడియోస్ నేను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను అని బ్లాక్మెయిల్ చేసి డబ్బు ఇవ్వండి అని అనటం. కట్ చేస్తే వీడి వయసుకి చదివే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి అంటే వాళ్ళ క్లాస్మేట్సా లేకపోతే వేరే క్లాస్ వాళ్ళ అమ్మాయిల వయసులో ఏంటో మనకు తెలియదు. వాళ్ళని ముగ్గురు అమ్మాయిల్ని ట్రాప్ చేసి ముగ్గురుతోటి అతను ఫిజికల్ గా కలవటము, మళ్ళీ ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే తీసుకెళ్లి అబార్షన్ చేయించాలనేటువంటి ఆ పెద్ద మైండ్ ఏంటండి? ఆ వయసుకి అవన్నీ తెలుస్తాయా? మరి ఇవన్నీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు? డాక్టర్లని ముయ్యాలి ఫస్ట్. ఆ డాక్టర్ ఏం చేస్తున్నారు? ఆల్రెడీ అరెస్ట్ చేసినట్టున్నారు వాళ్ళని. ఇప్పుడు ఆ డాక్టర్ కి బుద్ధి ఉండాలి కదా. వాళ్ళు అమ్మాయి పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ పోలీస్ కేసు పెడితే ఇప్పుడు ఆ డాక్టర్ ఆ స్కానింగ్ సెంటర్ ని క్లోజ్ చేశారు. ఇప్పుడు చేశారు. సెంటర్ ని క్లోజ్ చేయటం కాదండి, అసలు తీవ్రంగా వాళ్ళని శిక్షించాలి. అసలు ఇలాంటివి అసలు నేను చాలా వీడియోస్ లో చెప్తూ ఉంటాను. బహుశా అది తప్పో రైటో నాకు తెలియదు, కానీ నా మనసు అలా కోరుకుంటుంది ఏంటంటే చట్టాలు మారాలి వలి గారు. పాత చట్టాలు పట్టుకుని కూర్చుంటే కాదు, మనం చట్టాల్లో మార్పులు చేసుకోవచ్చు కాలమాన పరిస్థితుల్లో అని చెప్పి ఆనాడే అంబేద్కర్ గారు మనకు వెసులుబాటు కల్పించినప్పుడు ఈ కాలమాన పరిస్థితుల్లో దారుణాలు జరుగుతున్నప్పుడు ముఖ్యంగా మైనర్ బాలికలందరూ ఇలాగా నాశనం అయిపోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి భవిష్యత్తు శూన్యంగా బ్రతుకుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళని కాపాడాల్సిన అవసరం మన దేశానికి ప్రభుత్వానికి లేదంటారా చెప్పండి? అలాంటప్పుడు ఇలాంటి స్థితిలో కొంత ఇలాంటి వాళ్ళకి చట్టాలు కొంచెం మార్పు చేస్తే తప్పేముందని నా మనసు ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఏ విధంగా చూడాలి? ఇలాంటివి జరుగుతున్నప్పుడు పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, ఎడి తిరుగుతా ఉన్నారు, ఎవరితో ఉంటున్నారు? అవును వలి గారు, తల్లిదండ్రులు ఎంతవరకు కాపలా కాస్తారు మీరు చెప్పండి? స్కూల్ కి కాలేజ్ కి వెళ్లే వరకు గేట్ వరకు వస్తారు. మహా అయితే వాళ్ళ నాన్న స్కూల్ గేట్ వరకు కూడా డ్రాప్ చేసి వెళ్తారు. ఆ తర్వాత ఏం తెలుస్తుంది? ఆయన ఆఫీస్కి వెళ్తాడు డ్రాప్ చేసి, అమ్మ ఇంట్లో పనులు, లేకపోతే ఆవిడ జాబ్ అయితే ఆమె వెళ్తుంది, ఇది అందరూ కలిసి సాయంత్రానికి ఇల్లు చేరుతారు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వెనకాల నుండి చూడటం కుదురుతుందా? లేదు. స్కూల్ గేట్ దాటి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాక గేట్ బయట ఇలా కూర్చుంటారా? అది సాధ్యమేనా చెప్పండి? అలాంటప్పుడు అంతవరకే వాళ్ళ బాధ్యత తీసుకోగలరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి బుద్ధులు అన్ని నేర్పి ఉండాలి ఇంట్లో. ఎంత బుద్ధులు నేర్పినా సరే ఇవాళ రోజున ఆడపిల్లలు ఎంత బరి తెగిస్తున్నారు అనేది నా కళ్ళ ముందు రోజు నేను చూస్తున్నాను. అబ్బాయిలను అయితే అసలు కనిపెట్టలేకపోతున్నాము. మరి అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఈ ఏజ్ లో చాలా తప్పులు చేస్తూ నా కళ్ళ ముందే తిరుగుతున్నారు. చాలా మందిని చూస్తున్నాను తెల్లారు లేస్తే. నేను 15, 16, 17 ఏళ్ల వయసులో వీళ్ళకి ఫిజికల్ రిలేషన్స్ కావాల్సి వస్తున్నాయి. అంటే అది అయిన తర్వాత ఏంటంటే వీళ్ళు బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నారు. అంటే సోషల్ మీడియాని ఎంత బాగా ఫాలో అవుతున్నారో, దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో, 3వ క్లాస్ పిల్లలు కూడా ఈ నెట్ ని ఎంత బాగా ఆపరేట్ చేస్తున్నారో నాకు కూడా రాదంతా చకచకా చేసేస్తుంటారు చిన్న చిన్న పిల్లలు. ఫస్ట్ క్లాస్ చదివే పిల్ల నెట్ లో బాగా తిప్పేస్తుంది. నేను ఆశ్చర్యపోయాను ఒకరోజు.
నాకే చేత కావట్లేదు, ఈ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది, 5 ఏళ్ల పాప అని వాళ్ళ ఫాదర్ కి హెచ్చరించాను. ఏంటంటే మీరు ఆ పాపకు అలా ఇచ్చారు అని అంటేను, చాలా అల్లరి చేస్తుందండి, అది ఇస్తే కామ్ గా ఉంటుంది. మరి తర్వాత ఆమె జీవితం గాని, మీ జీవితం గాని కామ్‌గా, ప్రశాంతంగా ఉంటుందా? అంతకన్నా మనం ఎక్కువ మాట్లాడితే మీరెవరని అడిగే స్టేజ్‌లో ఉన్నారు. కాబట్టి చూస్తూ ఊరుకోవటం తప్పితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మాలాంటి వాళ్ళందరం ఉన్నాము. ఇప్పుడు ఈ పిల్లలు తల్లిదండ్రులు స్కూల్ గేట్ వరకు కాపలా కాయగలరు అని అనుకుంటే మనము, స్కూల్ లోపలికెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నారు? సీనియర్స్‌తో మాట్లాడుతున్నారా? క్లాసోళ్ళతో మాట్లాడుతున్నారా? లేదా స్కూల్ వదిలిపెట్టిన తర్వాత బయట వాళ్ళతో ఎవరితోన్నా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా? ఇవన్నీ వాళ్ళకి ఆడపిల్లలకి తెలియాలి. మనం ఇలా చేస్తున్నాము. ఇంటి దగ్గర మా అమ్మ ఇన్ని బుద్ధులు చెప్తుంది రోజు. మా నాన్న ఇంత కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మ ఆడపిల్లల జీవితం ఇలా ఉంటుంది, జాగ్రత్త అని అమ్మ రోజు చెప్తుంది అనే జ్ఞానం వాళ్ళకి ఉండాలి కదా! ఎందుకు వెళ్తున్నారు? ఆ పిల్లకి 16, 17, 15 ఉంటాయి వయసు. ఆ వయసులో ఆ అమ్మాయికి అన్ని అవును. అవసరం అవుతుందా? ఈ ఈ అబ్బాయి డబ్బు అవసరం కోసం బ్లాక్‌మెయిల్ చేయటం కోసం ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఫిజికల్‌గా వాడుకున్నాడు అని అనుకుందాం. ఈ అమ్మాయికి అటువంటి ఉద్దేశ్యం లేదు కదా! ఓన్లీ ఫిజికల్ నీడే ఈ అమ్మాయికి అవసరమైంది ఇక్కడ. అంటే నీకు 15, 16 ఏళ్ళకి ఇన్ని అవసరాలు అవుతున్నాయా నీకు? ఇన్ని అవసరాలు కావాల్సొస్తున్నాయా నీకు? నీకు బుద్ధి లేదా? ఇంటి దగ్గర అమ్మలు చెప్తున్నారు, నాన్నలు చెప్తున్నారు. మరి బయట ఎన్నో సినిమాల్లో ఎన్నో చూపిస్తున్నారు. మీరు చూసే సోషల్ మీడియాలో గూడా ఎన్నో ఇలాంటి దారుణాల్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అమ్మో! రేపు మా పరిస్థితి ఏంటని బుద్ధుండాలా లేదా? అవును. నిన్నగాక మొన్న తెలిసి బాచుపల్లి ఇంజినీరింగ్ కాలేజ్ ఘటన కూడా మీరు యాహ్! వినుంటారు. అవునవును. అంటే అవును. 3 సంవత్సరంన్నర పాటు ఉండి అవును. ఒక్కసారిగా వచ్చి రేప్ కేసు పెట్టేసింది. అవును. అవును. అది ఏంటంటే ముందు ప్రేమ అనుకుంటారు. మనం ఈ అబ్బాయి బాగున్నాడు, మనం సెట్ చేసుకుంటే పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టుగా స్టార్ట్ అయ్యి, మోసంలోకి దిగిన తర్వాత మోసంలోకి దిగుతున్నామని గూడా తెలియకుండా నీడ్స్‌తో హ్మ్. వెళ్ళిపోతూ ఉంటుంది ఆ రిలేషన్. ఎప్పుడైతే అది ఒక పీక్ పాయింట్‌కొచ్చేసినప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అని కళ్ళు తెరిచినప్పటికీ జరగాల్సిందంతా జరిగిపోతుంది. అప్పుడు బయటకొచ్చి కంప్లెయింట్లు ఇవ్వటం, కేసులు పెట్టడం అనేది చేస్తున్నారు. అది హ్మ్. అది ఆ బాచుపల్లి అమ్మాయి విషయం అది. ఇప్పుడు అంత డిగ్రీ చదువుతున్న అమ్మాయికి, ఆ అబ్బాయి మోసం చేస్తున్నాడని తెలియటం లేదా? లేకపోతే నీ ఇష్ట ప్రకారంగానే నువ్వు సంవత్సరం తిరుగుతున్నావని నీకు తెలియటం లేదా? సంవత్సరం పాటు నువ్వు తిరుగుతున్న తిరుగుడు బ్యాడ్ అని నీకు తెలియటం లేదా? ఆఫ్టర్ దట్ వచ్చి నువ్వు హ్మ్. కేస్ పెడుతున్నావంటే, 20 ఏళ్ళొచ్చిన అమ్మాయికి అది ఎంతవరకు ఆ కేసు ముందుకెళ్తుంది? నేను గెలుస్తానా? అవతల వాళ్ళు గెలుస్తారా? ఒక మేజర్ అయిన అమ్మాయికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళావు గదా! అని చెప్తారు అందరూ అనే ఇంగిత జ్ఞానం గూడా లేదా? తెలిసి చేస్తున్న తప్పులు గదవి. ఆ అబ్బాయిని మోసం చేశావని అనటం ఎందుకు? తర్వాత నీ బ్రతుకు భ్రష్టాన్ని చేస్తానని చెప్పి వాళ్ళని బయటకి ఇడవటము. ఇప్పుడు ఇద్దరు హ్మ్. మ్యూచువల్‌తోనే ఎళ్తారు. ఇద్దరు మేజర్సే. వెళ్ళినప్పుడు ఎక్కడో బెడిసి కొడుతది కేసుల వరకెళ్తది. అప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ మీద కేస్ పెట్టి రోడ్డు మీదకి లాగడం. ఇప్పుడు ఈ ఈ చి వచ్చే వయసులో ఉన్న ఈ పిల్లలేంటంటే, వీళ్ళకి హార్మోన్స్ విపరీతంగా పనిచేస్తుంటాయి గాబట్టి, ఎలా చెప్పాలంటే, ఒక పువ్వును చూసినా ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయన్నమాట. సినిమాలు దరిద్రపు సినిమాల్లో చూపిస్తున్నారు గదా! 9థ్ క్లాస్ హ్మ్. పిల్లల్ని, 10థ్ క్లాస్ పిల్లల్ని లవ్వు, లవ్వు అని జెప్పి. అవన్నీ వీళ్ళకి అప్లై చేసుకొని, వీళ్ళు గూడా అలా ఫీల్ అయిపోతుంటారన్నమాట. ప్రతి దాన్ని చూసి అబ్బో! వాడు నా ఇంక చూడంగానే ఏదో పువ్వులు రాలినట్టు, వాడే నన్ను లవ్ చేస్తున్నట్టు, నేను లేకపోతే వాడు బ్రతకలేడు అన్న ఫీలింగ్స్‌లో పడిపోతున్నారు. చిన్న చిన్న వయసులు గదండీ! దాంతో వీళ్ళు ట్రాప్‌లో పడుతున్నారు. దట్ ఫిజికల్ నీడ్ అనేది వాళ్ళని డామినేట్ జేస్తూ ఉంటుంది. అది హార్మోన్స్ హ్మ్. ఎఫెక్ట్. లోపల హార్మోన్స్ చేస్తున్న యుద్ధానికి వాళ్ళు బలైపోతున్నారు. కానీ ఇంట్లో అమ్మలు అవేర్ చేస్తూనే ఉంటారు. చేస్తుంటే కూడా వీళ్ళు ఎందుకు వినటం లేదు. ఇప్పుడు హ్మ్. అమ్మ పెళ్లి మేడం చేసుకొని ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి గాబట్టే రెగ్యులర్‌గా ఇలాంటివి మనం చూస్తున్నాం అవును. గాబట్టే, ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు స్పందించి అసలు 16 ఏళ్ల లోపు అసలు సోషల్ మీడియా బ్యాన్ జేయాలి. అసలు వాళ్ళకి ఏమి ఉండకూడదని గూడా చట్టాలు తీసుకొస్తున్నారు కొత్తగా. తీసుకొస్తున్నారు కానండి, ఇంకో పక్క నుంచి చెప్పాలంటే ఎర్లీ మ్యారేజెస్ చేయటం బెటర్. హ్మ్. అట్‌లీస్ట్ 16-18 ఏజ్ వరకు పెళ్ళిళ్ళు చేసేయండి. ఆళ్ళకన్నీ తెలుసు. వాళ్ళకన్నీ గావాలి. బ్రహ్మాండంగా పిల్లల్ని గాని సంసారాలు చేసుకుంటారు తల్లిదండ్రులు. మీరేమి బాధపడొద్దు. చక్కగా మంచి సంబంధాలు చూసి చిన్న ఏజ్‌లోనే పెళ్లి చేసేయండి. వీళ్ళు చదువుకుని ప్రతి హ్మ్. ఒక్క అమ్మాయి ఉద్యోగం చేసి, ఇప్పుడు బయటకెళ్ళి మీ ఇంటి అనర్థాలు తీసుకొస్తున్నారు. మీరేమో పరువు పోయిందనుకుని, మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని చంపేయటాల కేసులు గూడా జరుగుతున్నాయి. తప్పు మీ అమ్మాయిది గూడా ఉన్నప్పటికీ అవతల అబ్బాయిని చంపేసే కేసులు మనం చూస్తున్నాము. ఈ దారుణాలన్నీ జరగకుండా ఉండాలి అనంటే, శుభ్రంగా 10థ్ క్లాస్ అవ్వంగానే చేసి పారేయండి. ఒకప్పుడు అంతే హ్మ్. గదా! బామ్మలు, అమ్మమ్మలు అవును. అందరూ అవును అంతే. మేడం. గతంలో అయితే పూర్వీకులు అందరూ కూడా ఏదో 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ఆ! అమ్మాయికి ఇంకెందుకులే చదువు, అబ్బాయిని చదివిస్తున్నాం గదా! అమ్మాయిని పెళ్లి చేసి ఏదో ఒక రోజు ఎవడో ఒకటి చేతిలో పెట్టాల్సిందే గదా! అన్న అంతే. ఆలోచనతో పెళ్లిళ్లు చేసేవాళ్ళు. వలి గారు ఇప్పటికీ హ్మ్. కూడా కొన్ని జిల్లాల్లో 9వ క్లాసు వాళ్ళకి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అన్నమాట. 9వ క్లాస్ అవ్వంగానే పెళ్లి.
ఉమ్, 10 కూడా లేదు, అంటే 14 వయసులో పెళ్లి కరెక్ట్ అనే ఆలోచనతో ఇప్పటికీ కూడా కొన్ని వందల వేల పెళ్లిళ్ళు కొన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఎస్. రీసెంట్ గా 4 రోజుల క్రితం కూడా 9వ క్లాస్ పరీక్షలు ఇంకా రాయల, ఉమ్, శుభ్రంగా తీసుకెళ్లి పెళ్లి చేసేసారు, నెలైంది పెళ్లి. ఉమ్, ఏంటంటే ఆ ఏజ్ లో హార్మోన్స్ లోపల చేసే ఇబ్బంది, అవి చేసే యుద్ధము వీళ్ళు తట్టుకోలేరు. ఇలా ఎందుకు ఉంటుంది అనే ఆలోచన కూడా వాళ్ళకి తెలియదు, ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండదు. స్కూల్స్ లో అట్లాంటి ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడా వీళ్ళకి పాజిటివ్ గా తీసుకోరు. ఎలా అంటే ఓహో ఇలా ఉంటుందా కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం, ఆ వేలో ఆలోచిస్తున్నారే గాని అమ్మో ఇలా ఉమ్. గనక వెళితే ఏం జరుగుతుంది, ఇలా జరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం అనే ఒక పాజిటివ్ థింకింగ్ మాత్రం రావట్లేదు. కాబట్టి శుభ్రంగా 9th 10th అవ్వగానే చేసేయండి పెళ్లి. ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తే మళ్ళీ పాత రోజులు చూడండి, ఏ విషయం అయినా సరే తిరిగి భూమి గుండ్రంగానే ఉంటుంది, తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి రావాల్సిందే. కాబట్టి ఉమ్. పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి మళ్ళీ పెళ్లిళ్ళు అనేవి తిరిగి 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 అలా వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆనాటికి ఈనాటికి 14 ఏళ్ళకి పెళ్లిళ్ళు ఆపలేదు, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఈ మిగతా ప్లేసుల్లో కూడా అలాంటి పెళ్లిళ్ళే జరిగిపోతాయి ఇక ముందు. ఎవరు కాపాడుతారండి ఆడపిల్లల జీవితాలు? ఏదో ఒకటి సంపాదిస్తున్నాడు, తగ్గట్టుగా చూసి సంబంధం చేసేద్దాం అనే ఆలోచనకు తల్లిదండ్రులు వచ్చేస్తారు చూడండి. ఆడపిల్లలకి స్వేచ్ఛ కావాలి, స్వతంత్ర భావాలు కావాలి. ఒక కష్టంలో నుంచి కానీ, ఒక నష్టంలో నుంచి కానీ, ఒక మోసంలో నుంచి కానీ మనం బయట పడగలిగే తెలివితేటలు మనకు ఉండాలి. అందుకని చదవాలి, ఉద్యోగం చేయాలి, మా కాళ్ళ మీద మేము స్టాండ్ అవ్వాలి అనే ఉమ్, స్టేజ్కి వచ్చినందుకు అప్రిషియేట్ చేయాలా, లేకపోతే ఉమ్. ఇలాంటివి జరుగుతున్నందుకు బాధపడాలా అర్థం కానీ కాని పరిస్థితి. కొంతమంది వల్ల మేడం, కొంతమంది వల్ల ఇలాంటి ఆలోచనల వల్ల మళ్ళీ అందరూ మనం కాదు, ఈ యా, రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ కాదు, కానీ పర్సంటేజ్ వైజ్ గా చూస్తే చాలా ఎక్కువ మంది ఇలాంటి ప్రభావానికి లోనవుతున్నారు. లేదు, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు దాటిన అమ్మాయిలు ఇంకో రకంగా పాడైపోతున్నారు. పెళ్లిళ్ళు కాకుండా లేకపోతే బిడ్డను కనేసి ఆ బిడ్డను ఎక్కడో వదిలేసి ఒంటరి జీవితాలు జీవిస్తున్న ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటి అని అంటే ఏ ఏజ్ కి ఆ మోసాలకి గురి అవుతూనే ఉన్నారు. వీళ్ళైనా మోసం అవును. చేస్తున్నారు, వాళ్ళైనా మోసం చేస్తున్నారు. కొంచెం ఏజ్ లో పెద్ద అమ్మాయిలు అయితే, చిన్న అమ్మాయిలు అయితే కేవలం అమ్మాయిలే మోసపోతున్నారు. ఇప్పుడు వీడి వయసు ఏంటి చెప్పండి, 16 ఏళ్ళకి వీడి మైండ్ ఏంటి చెప్పండి, వీడికి అంత డబ్బు ఎందుకు చెప్పండి. మీ నాన్న ఫీజులు కట్టి కాలేజీకి పంపిస్తున్నాడు, నువ్వు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు నీకు అంత డబ్బు ఎందుకు? సోషల్ మీడియాలో నీకేం కావాల్సి వస్తుంది? నువ్వు ఎక్కడ ఏం అలవాటు పడ్డావు? 16 ఏళ్ళకే నువ్వు ఇలాగ అబార్షన్లు చేయించే పరిస్థితికి వెళ్ళావు, నీ బాడీ అన్ని నీడ్స్ కోరుకుంటుంది అని అంటే ఉమ్, అసలు నువ్వు దేనికి పనికి వస్తావురా బాబు రేపొద్దున? చెప్పండి. అంతేగా. ఈ కరెక్ట్. చట్టాలు చేయాల్సిందే 16 అంటున్నారు మీరు, ఇంకా చాలా మార్పులు తీసుకురావాలి వీళ్ళకి. 16 అయినా ఉమ్, 26 అయినా తెలిసి చేస్తున్న తప్పులే, ఉమ్, వీళ్ళకి శిక్ష సమానంగానే ఉండాలి. బాల నేరస్తుల కింద తీసుకెళ్లి పడేయడం కాదు. అక్కడ అవును. ఏంటంటే కౌన్సిలింగ్లు ఇచ్చి మంచిగా ఫుడ్ పెట్టి చదువు చెప్పించి ఉమ్. మంచిగా ఒక అదృష్టం బాగుంటే మంచిగా తయారై ఇప్పుడు బయటకు వస్తారు. మీరు అన్నట్టు మేడం, ఇప్పుడు 26 ఏళ్ల వయసు వాడు ఆలోచన ఏ విధంగా ఉంటుందో అసలు వాడికి కూడా తట్టదు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుపోయి అబార్షన్ చేయించి అక్కడంతా కేసుని కామ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఎట్లా ఆలోచించాడు చూడండి. ఇప్పుడు డాక్టర్కి కూడా వీడు ఇలా ఎలా సంపాదించుంటాడేమో డబ్బు, ఆ డబ్బుని ఎరగా చూపించి డాక్టర్తో అబార్షన్ చేయించాడా? అసలు ఈ పిల్లాడి వయసు ఏంటని చెప్పి ఆ డాక్టర్ వెంటనే కంప్లైంట్ ఇస్తుందా? మరి ఒకవేళ డబ్బు చూపిస్తే గనక డబ్బుకు లొంగి అబార్షన్ చేసిందా? ఆ ఉమ్. డాక్టర్స్ కి కూడా మరి శిక్షలు ఉండాల్సిందే. ఇప్పుడైతే అరెస్ట్ చేసినట్టున్నారు నర్సుని, ఎస్ మేడం. డాక్టర్ని. ఇవి చూసైనా ఎస్. సరే మరి మారాలి కదా డాక్టర్స్ కూడా, ఇలాంటి కేసులు తీసుకోకూడదు అనేది. ఒకప్పుడు 30-35 ఏళ్ల అవును. క్రితము అబార్షన్స్ బ్యాన్ అండి, ఎక్కడా కూడా చేసేవారు కాదు. ఉమ్. అలాంటిది ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు ఇలా వచ్చి చేసేస్తుంటే మరి డాక్టర్లు ఎందుకు సహకరిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళకు కూడా అంటే కఠినంగా ఉండాలి శిక్ష. డబ్బుకి దాసోహం ఏదైనా అన్నట్టు తయారైపోయింది. వాళ్ళు ఇప్పుడు కాబట్టి శిక్షణ చేస్తున్నారు. సమాజమే ఒక నేరస్తుని తయారు చేస్తుంది. వాళ్ళు డబ్బుకు అలవాటు పడ్డారు, వీడు డబ్బు తీసుకెళ్లి ఇవ్వటానికే అలవాటు పడ్డాడు అని అంటే వీడికి ఏమనిపిస్తుంది? ఓకే, నేను ఇంత డబ్బు ఇస్తే డాక్టర్లు అంత పెద్దవాళ్ళు కూడా నోరు మూసుకుని, వాడికి తెలుసు నేను చిన్నపిల్లాడిని 16 ఏళ్ళవాడిని, నేను తీసుకెళ్లి డబ్బు ఇచ్చి అబార్షన్ చేయమంటే కూడా చేస్తున్నారు కాబట్టి నేను పర్వాలేదు, ఇంకా ఈ లైన్ లో వెళ్ళొచ్చు, ఏదో కొంత డబ్బు సంపాదించేస్తే వాళ్ళ మొహాన్ని కొట్టచ్చు అని ఈ పిల్లాడు ఒక నిర్ణయానికి కూడా వచ్చేస్తాడు. అవును. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయిల్ని ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేయడానికి కారణం కూడా ఆ డబ్బు కోసము ఆ డాక్టర్స్ కి ఇవ్వటానికేనేమో ఒకవేళ, లేకపోతే ఇలాంటి నేరాలు ఇంకా ఏమేం చేస్తున్నాడు, ఎక్కడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వటానికేమో కదా. అసలు సోషల్ మీడియాలో పెడతానని వీడు బెదిరించడం ఏంటి? సోషల్ మీడియాలో ఎన్నో చూసి వీడు చెడిపోయాడు కదా. మళ్ళీ ఇవన్నీ ఓకే. తీసుకెళ్ళి మళ్ళీ అందులో పెడతాను, నేను బ్లాక్ మెయిల్ చేస్తాను, డబ్బు ఇవ్వండి. ఆ పిల్ల చిన్నదే కదా, అంత డబ్బు తీసుకుని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది?
నేను చిన్నపిల్లాడే కదా, మా ఇంట్లో నుంచి డబ్బు తెస్తే ఊరుకుంటారా? మరి ఆ అమ్మాయి తీసుకొస్తే అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మహా అయితే 10 రూపాయలు 50 రూపాయలు తేగలదు. వీడు ఎంత డబ్బు కోరుకుంటున్నాడు అంటే డాక్టర్స్కి ఇవ్వటానికి, లంచం ఇవ్వటానికి బెదిరిస్తున్నాడా? మొత్తం అందరినీ సెట్ అందరినీ మూసేయాలి వలి గారు. వీళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలు వేయాలి. 16 అయినా 26 అయినా 36 అయినా ఒకటే శిక్షలు వేయాలి వీళ్ళకి. చేస్తున్నది నేరం. అంతే మీరు అన్నట్టు చట్టం చాలా సీరియస్ గా ఉండాలి. మార్పులు రావాల్సిన అవసరం ఖచ్చితంగా. చాలా బలంగా తెలిసే కనిపిస్తుంది. చేస్తున్నారు కాబట్టి. అంతే అంతే అంతే. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.